బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు కేటాయించే ఛాంబర్లపై క్లారిటీ రావడం లేదు. నిజానికి ఆయన 214 ఛాంబర్ తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఆయన ఇవాళ పలు ఛాంబర్లను కూడా పరిశీలించారు. అంతేకాదు వెలగపూడి సచివాలయానికి భారీ ర్యాలీగా వచ్చారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు 2 ఛాంబర్లు కేటాయించాలని అడిగినట్లు సమాచారం. 211, 212 2 ఛాంబర్లను పవన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. అయితే రేపు డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న పవన్ కళ్యాణ్ 2 ఛాంబర్లను కోరినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనిపైన క్లారిటీ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉదయం ఉప ముఖ్యమంత్రిగా సచివాలయం బ్లాక్ నెంబర్ 2లో ఆయన 212లో కానీ 11లో కానీ బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మొదటిసారిగా మధ్యాహ్నం 3:30కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన కొన్ని ఛాంబర్లను పరిశీలించడం, ఆ తర్వాత చంద్రబాబుతో దాదాపుగా 1:40 పైగా కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య అనేక అంశాలకు సంబంధించి కూడా వారి మధ్య భేటీ చర్చకు వచ్చింది. ఆ చర్చలో భాగంగా చాలా అంశాల మధ్య కూడా వారు చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఒక పరిణామం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి సచివాలయం బ్లాక్ నెంబర్ 2లో 211, 212 2 ఛాంబర్స్ తన కేటాయించాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కోరినట్లు తెలుస్తూ ఉంది. 211, 12 సంబంధించి కూడా 2 పెద్ద కాన్ఫరెన్స్ హాళ్ళు. అయితే 11, 12 మధ్య చిన్న ఒక గోడ మాత్రమే ఉంది. ఆ గోడని తొలగించినట్లయితే 2 ఛాంబర్స్ కొంత పూర్తి స్థాయిలో కొంచెం విశాలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, తనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా తెలిసింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆ 2 ఛాంబర్లని తన కేటాయించాలని చెప్పి కూడా చంద్రబాబును కోరినట్టు తెలుస్తూ ఉంది. జీఏడీ అధికారులతో మాట్లాడి ఈ సాయంత్రం కల్లా ఫైనల్ చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా త్వరలో జరగబోతున్న 2 ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు, చాలా నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నారు. మరికొంతమంది జనసేనలో, మరికొంతమంది బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలు చేరికలకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో 211, 12 2 ఛాంబర్లను కూడా ఆయన కేటాయించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు సాయంకాలానికి కానీ రేపు ఉదయం కానీ జీఏడీ అధికారులు కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.